దండం పెట్టి అందరూ ఏంటి విషయం ఎవరినో అన్నట్టు చూసాడు. బాగుంది. అలా కలిసిన మనిషికి ఆయన ఇంత సాయం చేయడం గొప్ప. ఆయన మాట వల్ల నేను 4 ఎన్నో సినిమాలు చేశాను హైదరాబాద్. ఆ తర్వాత ఆయనే అన్నారు, నీకు హైదరాబాద్ ఇస్ నాట్ రైట్ ప్లేస్, ఇక్కడ నా సినిమాలు తప్ప ఉండవు, అవును, గో టు మద్రాస్, ఇండస్ట్రీ ఈజ్ దేర్ అన్నాడు. సో దాంతో అప్పుడు కొత్తగా పెళ్ళయింది నాకు. పెళ్ళని సంకనేసుకు వెళ్ళిపోయి. అరేంజ్డ్ మ్యారేజేనా సార్? అరేంజ్. అయ్యో అంతే యోగం అమ్మా, అదే అంటున్నాను కదా, పెద్ద ఆలోచించు నేనేదో చేస్తాను అనుకోకు. వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేయడానికి నేను ఓకే, అంటే ఒక పొజిషన్లో ఉన్న మనుషులు వాళ్ళు, డబ్బున్న వాళ్ళు. ఆ రోజుల్లో ఒక అంబాసిడర్ ఒక ఫియట్ ఉండేవంటే యూ కెన్ ఇమాజిన్. ర్యాలీ సైకిల్ కొనుక్కుంటేనే ఇలా ఇలా చూసి వెళ్తారు. అంత ఇదిలో వాళ్ళకి 2 కార్లు ఉండేవి. అంత పెద్ద ఫ్యామిలీ. మరి ఎందుకు? కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే కొంచెం వెనకాడతారు కదా సార్, ఆ రోజుల్లో ఉండేది ఆ వాతావరణం. అయినా ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ కదా, పెద్ద మైనస్ ఇది. ఇంతకీ మీ ఇంట్లో చెప్పలేదా సార్ సినిమా ఇండస్ట్రీ వద్దు మనకి? చెప్పారు, ఎవరు అనలే. మా అమ్మమ్మ, మా అమ్మ నాగేశ్వరాలు అంత అయిపోరా అంది. అది నా ఇష్టం. మీరు చెప్పడం భలే ఉంది సార్ నిజంగా. వాళ్ళందరూ ఆశిస్తులే కదా సార్ మీరు, అంటే ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఏంటో తల్లి. ఇంకోటి, ఇంతకాలం బతకడం ఏంటి అసహ్యంగా, మీనింగ్లెస్. నేను హోల్ హార్టెడ్లీ నమ్మి చెప్తున్నానమ్మా, ఎందుకు బతుకుతున్నా, వాట్ హ్యావ్ ఐ డూయింగ్? ఏమీ లేదు, ఊపిరి ఉంది కాబట్టి ఏదో లంగ్స్ పనిచేస్తున్నాయి, గుండె పనిచేస్తుంది, బతికేస్తున్నాయి. 70s తర్వాత బతకడం కొంచెం నేరం అన్న ఉద్దేశం. అలా అంటే అన్ని దేవుడికి వదిలిపెట్టినప్పుడు ఇది కూడా అందుకే లేకపోతే సూసైడ్ చేసుకోవచ్చు కదా, చేతిలో చాలా చచ్చిపోవడం సేపు. అంటే అర్థమైంది అదే, బహుశా అంటే ఇంకా కారణం ఏదో ఉంది. మీరు అదే అంటారు, రే అకారణంగా ఎవ్వడు ఊపిరి తీసుకోవడం ఏదో ఉంటుంది. ఇప్పుడు రేపు ఇటు ఏదో వస్తుంది నేను అనుకుంటున్నాను. ఈ పొడుగు సెల్చి తగిలించుకొని హిమాలయస్ పోవడమే మిగిలి సాధన మీకు చేయాలనే కోరిక మీకు ఉంది కాబట్టి. ఇప్పుడు యాక్టింగ్ అసలు ఆపేసి ఎన్ని రోజులు అయింది సార్? అంటే ఆపేసి నేనన్నా ఆపడానికి ఎవరో పిలవలేదు. అంతే, పిలవలేదు అది. బట్ నేను హైదరాబాద్ వెళ్ళి మా అబ్బాయికి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి బెంగళూరు. వాడితో పాటు ఎట్లా అడపాదడప వచ్చి వేషాలను కోరి ఇక్కడ ఒక్కడనే ఉండిపోక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయాను. అక్కడ 4 or 5 years టోటల్లీ డిస్కనెక్టెడ్ విత్ ది ఇండస్ట్రీ. అప్పటికి మన రూపాది ఉంది కదా ఆర్టిస్ట్, షీ కాల్స్ మీ నాన్నగారు అని. ఎప్పుడు నాలాగా అందరూ ఒక సినిమా చేసాం, అందులో నా కూతురు నూరారా నాన్నగారు అంటుంది. అది నాన్నగారు. ఆ అమ్మాయి కన్నడలో రాజ్ కుమార్ పెద్ద ఆయనతో హీరోయిన్గా చేసిన అమ్మాయి. తెలుసు, రూపగారు బాగా తెలుసు కదా. సో వండర్ఫుల్ వండర్ఫుల్ ఐ లవ్ అంతే. కలిసిన హృదయాలలోన ఆవిడదైన పాట కాదు, కాంచన గారిదా, రూపగారిది. మొత్తానికి ఒక పాట నాకు గుర్తు, అందుకని ఇది మంచి పాట కూడా చెప్తారు. కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని, మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని. నారాగేంద్రలో పాట ఆత్రేయ గారు రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్. చెప్తున్నా పాట అంటే మీరు ఏదో పాట అంటే నాకు అమ్మాయి విషయం గుర్తొచ్చేది ఆ పాటే. మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉన్నట్టుంది మీకు? అబ్బో, సరిగమలు కూడా రావు. హ్యాపీ రాదా? అవే. కానీ మీరు ఆత్రేయ గారితో మరి స్నేహం, కవిగా ఆయన అదే మనసు గురించి ఏం తెలుసుకున్నారని? అది ఎలాగంటే